హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ జనవరి నుండి ఏప్రిల్ ప్రజెంట్ దాకా జరిగినవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మనకి కరెంట్ అఫైర్స్లో ఈ స్పోర్ట్స్ న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. లెట్స్ స్టార్ట్. మొట్టమొదటిగా రంజీ ట్రోఫీ. రంజీ ట్రోఫీ విన్నర్ ఎవరు అంటే మనకి విదర్భ టీం. అలాగే రన్నర్ ఎవరు అంటే సౌరాష్ట్ర. మనకి ఈ సంవత్సరం రంజీ ట్రోఫీని ఎవరు గెలుచుకున్నారంటే విదర్భ టీం గెలుచుకోవడం జరిగింది. రన్నర్ వచ్చి సౌరాష్ట్ర. రంజీ ట్రోఫీ అనేది ఏ క్రీడకు సంబంధించిన ట్రోఫీ అంటే క్రికెట్. అలాగే ఇరానీ కప్ కూడా మనకి క్రికెట్కి సంబంధించిన ట్రోఫీ. ఇరానీ కప్ను కూడా మనకి విదర్భ టీం గెలుచుకోవడం జరిగింది. రన్నర్ వచ్చి రెస్ట్ ఆఫ్ ఇండియా. ఇరానీ కప్ విజేత ఎవరు అంటే విదర్భ, రన్నర్ వచ్చి రెస్ట్ ఆఫ్ ఇండియా. మనకి ఇరానీ అలాగే రంజీ రెండు కూడా క్రికెట్కి సంబంధించిన ట్రోఫీస్. అలాగే ఇరానీ రంజీ రెండింటినీ కూడా మనకి విదర్భ టీం విన్ అవ్వడం జరిగింది. మనకి ఇరానీ వచ్చి రన్నర్ రెస్ట్ ఆఫ్ ఇండియా, అలాగే రంజీ వచ్చి రన్నర్ సౌరాష్ట్ర. ఓన్లీ రన్నర్ మాత్రమే మనకి చేంజ్. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్. మనకి 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మెన్స్ సింగిల్స్ని ఎవరు విన్నారు అంటే మనకి నోవాక్ జోకోవిచ్. అలాగే రన్నర్ ఎవరి మీద అంటే రఫేల్ నాదాల్. విన్నర్ వచ్చి నోవాక్ జోకోవిచ్, రన్నర్ వచ్చి రఫేల్ నాదాల్. అలాగే ఉమెన్స్ సింగిల్స్ వచ్చి నవోమి ఒసాకా విన్ జరిగింది. అలాగే రన్నర్ వచ్చి పెట్రో క్విటోవా. మనకి ఆస్ట్రేలియా ఓపెన్ కానీ ఇందాక చెప్పినవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సచిన్ కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ పాసెస్ అవే. మనకి సచిన్ టెండూల్కర్ కోచ్ అయిన రమాకాంత్ ఆచ్రేకర్ గారు రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ సుల్తాన్ అజ్లాన్ షా కప్. సుల్తాన్ అజ్లాన్ షా కప్ అనేది మనకి హాకీకి సంబంధించిన టోర్నమెంట్. రీసెంట్గా 2019 సుల్తాన్ అజ్లాన్ షా కప్ అనేది మలేషియాలో జరిగింది. దీని యొక్క విన్నర్ ఎవరు అంటే మనకి సౌత్ కొరియా టీం. రన్నర్ వచ్చి మనకి ఇండియా. మనకి రన్నర్ ఇండియా కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది. సుల్తాన్ అజ్లాన్ షా కప్ 2019 విజేత ఎవరు అంటే దక్షిణ కొరియా, రన్నర్ వచ్చి ఇండియా. అలాగే హోస్ట్ సిటీ వచ్చి మలేషియా. అలాగే ఇది ఏ క్రీడకు సంబంధించిన ట్రోఫీ అంటే హాకీ. నెక్స్ట్ రిషబ్ పంత్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ వికెట్ కీపర్ టు క్లెయిమ్ ద 20 క్యాచెస్ ఇన్ ద టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్లో 20 క్యాచ్లు సాధించిన తొలి భారతీయ వికెట్ కీపర్ ఎవరు అంటే రిషబ్ పంత్. రిషబ్ పంత్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్. ఏ క్రీడకి సంబంధించిన క్రీడాకారుడు అని అడిగితే కనుక క్రికెట్. నెక్స్ట్ సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఆర్ హెల్డ్ ఇన్ పూణే, మహారాష్ట్ర. మనకి ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ అనేవి సెకండ్ ఎడిషన్ ఎక్కడ జరిగింది అంటే పూణే, మహారాష్ట్రలో జరిగింది. మనకి ఖేలో ఇండియా యువజన క్రీడల రెండవ ఎడిషన్ పూణే, మహారాష్ట్రలో జరిగింది కదా. ఇందులో మనకి మెడల్ స్టాడీలో టాప్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఏది అంటే మహారాష్ట్ర. మనకి హోస్ట్ కంట్రీయే మెడల్స్ లిస్ట్లో కూడా టాప్ ప్లేస్లో ఉండడం జరిగింది. సెకండ్ ఎడిషన్ అనేది పూణే, మహారాష్ట్రలో జరిగింది కదా. ఫస్ట్ ఎడిషన్ ఎక్కడ జరిగింది చూసినట్లయితే మనకి మొట్టమొదటి ఎడిషన్ మనకి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి న్యూఢిల్లీలో జరిగాయి. హర్యానా అనేది మనకి మెడల్స్ లిస్ట్లో టాప్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఫస్ట్ ఎడిషన్ ఎక్కడ జరిగింది న్యూఢిల్లీ, మెడల్స్లో టాప్ ప్లేస్లో ఉంది హర్యానా. అలాగే సెకండ్ ఎడిషన్ పూణే, మహారాష్ట్ర, మెడల్స్ లిస్ట్లో కూడా మనకి మహారాష్ట్ర అనే టాప్లో ఉంది. నెక్స్ట్ ఎలిస్ మోర్టన్స్ బీట్ సిమోనా హాలెప్ టు విన్ ద ఖతర్ ఓపెన్. ఖతర్ ఓపెన్ విజేత ఎవరు అంటే మనకి ఎలిస్ మోర్టన్స్. సిమోనా హాలెప్ వచ్చి మనకి రన్నర్. నెక్స్ట్ ఫర్ 2022 నేషనల్ గేమ్స్ మస్కట్ ఈజ్ క్లౌడెడ్ లెపార్డ్. అలాగే ఎక్కడ జరుగుతాయి 2020 జాతీయ క్రీడలు అంటే మనకి మేఘాలయలో జరుగుతాయి. 2022 జాతీయ క్రీడలు మస్కట్ వచ్చి క్లౌడెడ్ లెపార్డ్, హోస్ట్ కంట్రీ ఆతిథ్య నగరం వచ్చి మేఘాలయ. నెక్స్ట్ సీనియర్ ఉమెన్ హాకీ నేషనల్ ఛాంపియన్షిప్ 2019 హ్యాస్ స్టార్టెడ్ ఇన్ హిసోర్, హర్యానా. మనకి సీనియర్ మహిళల హాకీ జాతీయ ఛాంపియన్షిప్ 2019లో ఎక్కడ జరిగింది అంటే హర్యానా, హిసార్. నెక్స్ట్ విరాట్ కోహ్లీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ప్లేయర్ ఇన్ ద హిస్టరీ టు విన్ ద సర్ గాల్ఫీ సోబర్ ట్రోఫీ ఫర్ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ మెన్ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్. మనకి ఈ సంవత్సరం ఇచ్చిన ఐసీసీ క్రికెట్ అవార్డ్స్లో మనకి ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ మొత్తం 3 అవార్డ్స్ని కూడా విరాట్ కోహ్లీ గెలుచుకోవడం జరిగింది. మనకి ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్నే సర్ గాల్ఫీల్డ్ స్లోబర్స్ ట్రోఫీ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ అవార్డ్స్ వీడియోలో చూసాం కదా. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, మెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ మూడింటికి విజేత ఎవరు అంటే విరాట్ కోహ్లీ. అలాగే మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, మనకి ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చి ఎవరికి వచ్చింది అంటే రిషబ్ పంత్.
నెక్స్ట్ గోడాడీ బికమ్ ద అఫీషియల్ స్పాన్సర్ ఆఫ్ ఐసీసీ వరల్డ్ కప్ 2019. మనకి 2019లో జరగబోయే ఐసీసీ ప్రపంచ కప్ యొక్క అధికారిక స్పాన్సర్గా ఎవరు ఎన్నికయ్యారంటే మనకి గోడాడీ. ఓకే, గోడాడీ వెబ్సైట్ ఉంటుంది కదా, వెబ్సైట్ క్రియేట్ చేయడానికి యూస్ఫుల్ అయ్యేది. సో గోడాడీ అనేది మనకి అఫీషియల్ స్పాన్సర్. నెక్స్ట్ అనిల్ కుంబ్లే రీఅపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్. సో ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్గా తిరిగి ఎవరు ఎన్నికయ్యారంటే మనకి అనిల్ కుంబ్లే. నెక్స్ట్ హోప్ మ్యాన్ కప్ విన్నర్స్. మనకి హోప్ మ్యాన్ కప్ విజేతలు ఎవరు అంటే రోజర్ ఫెదరర్ అలాగే బెలిండా బెన్సిక్. ఓకే, హోప్ మ్యాన్ కప్ విజేతలు వచ్చి రోజర్ ఫెదరర్ అలాగే బెలిండా బెన్సిక్. హోప్ మ్యాన్ కప్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అని అడిగితే కనుక టెన్నిస్. ఓకే, హోప్ మ్యాన్ కప్ ఏ క్రీడకి సంబంధించిన ట్రోఫీ? టెన్నిస్. నెక్స్ట్ రోహిత్ శర్మ ఫస్ట్ ఇండియన్ టు హిట్ ద 5 ODI 100s ఇన్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో 5 వన్డే శతకాలు చేసిన మొట్టమొదటి భారతీయ ఆటగాడు ఎవరు అంటే రోహిత్ శర్మ. నెక్స్ట్ మిథాలీ రాజ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ క్రికెటర్ టు ప్లే ద 200 ODIs. 200 వన్డేలు ఆడిన మొట్టమొదటి మహిళా క్రికెటర్ ఎవరు అంటే మిథాలీ రాజ్. నెక్స్ట్ ఏషియన్ యూత్ ఛాంపియన్షిప్ 2019 హెల్డ్ ఇన్ హాంకాంగ్. మనకి ఏషియా యూత్ ఛాంపియన్షిప్ అనేది 2019 హాంకాంగ్లో జరిగింది. ఈ మెడల్స్ లిస్ట్లో చూసుకుంటే ఇండియా అనేది సెకండ్ ప్లేస్లో ఉంటే చైనా అనేది టాప్ ప్లేస్లో ఉంది. ఏషియా యూత్ ఛాంపియన్షిప్ 2019 ఎక్కడ జరిగింది? హాంకాంగ్లో. మెడల్స్ లిస్ట్లో ఇండియా సెకండ్ ప్లేస్, చైనా అనేది టాప్ ప్లేస్. చైనా మొత్తం మీద 31 మెడల్స్ విన్ అవ్వడం జరిగింది. సో ఇండియా వచ్చి మనకి 8 గోల్డ్, 9 సిల్వర్, 9 బ్రాంజ్, మొత్తం మీద 26 మెడల్స్ని విన్ అవ్వడం జరిగింది. సో నేను డైలీ కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు ఇక్కడ 8 అని చెప్పాను, మిస్టేక్ అనేది. సో టోటల్ తేడా వచ్చింది. సో 899 అనేది కరెక్ట్. ఇక్కడ 8 అని చెప్పాను, కరెక్ట్ చేసుకోండి. 899 అనేది మనకి కరెక్ట్. ఓకే. నెక్స్ట్ స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్ 2019 హెల్డ్ ఇన్ అబుదాబి ఇన్ యుఏఈ. ప్రత్యేక ఒలింపిక్స్. ఓకే, ప్రపంచ వేసవి గేమ్స్ అనేవి ఉన్నాయి కదా, ప్రత్యేక ఒలింపిక్స్, స్పెషల్ ఒలింపిక్ గేమ్స్ అనేవి రీసెంట్గా కండక్ట్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్ ఎక్కడ కండక్ట్ చేశారు అంటే అబుదాబి యుఏఈ. ఇందులో మనకి ఇండియా టోటల్గా 368 మెడల్స్ని విన్ అవ్వడం జరిగింది. అందులో 85 గోల్డ్, 154 సిల్వర్, 129 బ్రాంజ్ మెడల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, అలాగే మనకి 2019లో మొట్టమొదటిగా జరిగిన గ్రాండ్ ప్రిక్స్ వచ్చి ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్. సో ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు అంటే వాల్తేరీ బొతాస్. ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ విజేత వాల్తేరీ బొతాస్. అలాగే బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్ వచ్చి లూయిస్ హ్యామిల్టన్. బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్ లూయిస్ హ్యామిల్టన్. అలాగే రీసెంట్గా మనకి జరిగింది ఏప్రిల్లో చైనీస్ గ్రాండ్ ప్రిక్స్. చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ విజేత కూడా మనకి లూయిస్ హ్యామిల్టన్. సో మనకి ఆస్ట్రేలియన్ వచ్చి వాల్తేరీ బొతాస్ విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ బహ్రెయిన్ అండ్ చైనీస్ రెండు కూడా లూయిస్ హ్యామిల్టన్ విన్ అయ్యాడు. సో ఈ చైనీస్ గ్రాండ్ ప్రిక్స్లో లూయిస్ హ్యామిల్టన్ టోటల్గా 1000 ఫార్ములా 1 రేసెస్ విన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. సో లూయిస్ హ్యామిల్టన్ విన్స్ ఫార్ములా 1 1000 రేస్. ఓకే, 1000 రేస్ ఏది అంటే మనకి చైనీస్ గ్రాండ్ ప్రిక్స్. నెక్స్ట్ సౌరవ్ ఘోషల్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ మ్యాన్ టు ఎంటర్ ద టాప్ 10 ఇన్ స్క్వాష్. మనకి స్క్వాష్ ప్లేయర్స్లో టాప్ 10 ర్యాంకింగ్స్లో ప్రవేశించిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే సౌరవ్ ఘోషల్. స్క్వాష్లో మనకి దీపికా పల్లికల్, జోష్నా చిన్నప్ప ఆల్రెడీ టాప్ 10లోకి రీచ్ అవ్వడం జరిగింది ఇండియా తరపున. కాకపోతే మెన్స్ కేటగిరీలో సౌరవ్ ఘోషల్ వచ్చి ఫస్ట్ ప్లేయర్. సౌరవ్ ఘోషల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే మనకి స్క్వాష్. నెక్స్ట్ 12th ఏషియన్ ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ కంక్లూడ్స్ ఇన్ తైపీ. రీసెంట్గా తైపీలో మనకి ఏషియన్ ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ జరిగింది. ఇండియాలో మనకి ఎన్ని మెడల్స్ విన్ అయింది అంటే ఇందులో మనకి 25 మెడల్స్ ఇండియా విన్ అవ్వడం జరిగింది. అందులో 16 గోల్డ్, 5 సిల్వర్, 4 బ్రాంజ్ మెడల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, 12th ఏషియా ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అంటే తైపీ. ఇండియా ఎన్ని మెడల్స్ విన్ అయింది అంటే 25. అందులో 16 బంగారు, 5 వెండి, 4 కాంస్య పథకాలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ప్యారిస్ మ్యారథాన్ 2019 విన్నర్స్ వచ్చి ఉమెన్ కేటగిరీలో గెలిటీ బుర్కీ, అలాగే మెన్స్ కేటగిరీలో అబ్రా మిలావ్. ఓకే, ప్యారిస్ మ్యారథాన్ 2019 విజేతలు ఎవరు అంటే ఉమెన్ కేటగిరీ మహిళల కేటగిరీలో గెలిటీ బుర్కీ, మెన్స్ కేటగిరీ పురుషుల కేటగిరీలో మనకి అబ్రా మిలావ్ విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ గ్రాహం రీడ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఇండియా మెన్స్ హాకీ టీమ్ కోచ్. మనకి భారతీయ పురుషుల హాకీ జట్టు యొక్క చీఫ్ కోచ్గా కొత్తగా ఎవరు అపాయింట్ అయ్యారంటే గ్రాహం రీడ్. అలాగే మనకి హాకీ జట్టు యొక్క కెప్టెన్ ఎవరు అంటే మన్ప్రీత్ సింగ్. నెక్స్ట్ స్మృతి మాందనా స్కోర్స్ ద ఇండియాస్ ఫాస్టెస్ట్ 50 ఇన్ ఉమెన్ T20. ఉమెన్ T20లో మనకి ఇండియా తరపున ఫాస్టెస్ట్ 50 స్కోర్ చేసింది ఎవరు అంటే స్మృతి మాందనా. 24 బాల్స్లో కంప్లీట్ చేయడం జరిగింది.
నెక్స్ట్ మను బాకర్ అండ్ సౌరభ్ చౌదరి హ్యాస్ వోన్ ఏ గోల్డ్ మెడల్ ఇన్ 10-meter ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఎట్ 12th ఏషియన్ ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఇన్ తైపీ. మనకి ఏషియన్ ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ తైపీలో జరిగింది కదా, ఇందులో మనకి ఇద్దరు మెడల్స్ విన్ అవ్వడం జరిగింది, గోల్డ్ మెడల్స్ అనేవి. ఒకరు మను బాకర్, ఇంకొకరు సౌరభ్ చౌదరి. సో తైపీ 12వ ఏషియా ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ జట్టు ఈవెంట్లో మను బాకర్ మరియు సౌరభ్ చౌదరి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మనకి బంగారు పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఓకే, సో మను బాకర్ అండ్ సౌరభ్ చౌదరి రిలేటెడ్ టు విట్ స్పోర్ట్స్ అంటే మనకి షూటింగ్. నెక్స్ట్ ఇండియన్ స్క్వాష్ ప్లేయర్ రమిత్ తాండన్ హ్యాస్ వోన్ ద 2019 సియేటల్ ఓపెన్ టైటిల్. సో భారత్ స్క్వాష్ ఆటగాడైన రమిత్ తాండన్ రీసెంట్గా 2019 సియేటల్ ఓపెన్ టైటిల్ని విన్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సునీల్ ఛేత్రి అవార్డెడ్ ద ఫస్ట్ ఎవర్ ఫుట్బాల్ రత్న అవార్డు. మొట్టమొదటి ఫుట్బాల్ రత్న అవార్డుని ఎవరు విన్ అయ్యారంటే ఫేమస్ ఇండియన్ ఫుట్బాలర్ అయిన సునీల్ ఛేత్రి. నెక్స్ట్ విరాట్ కోహ్లీ నేమ్డ్ ద విజ్డన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్. మనకి విజ్డన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే విరాట్ కోహ్లీ. అలాగే ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ విజ్డన్ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ఎవరు గెలుచుకున్నారంటే స్మృతి మాందనా. నెక్స్ట్ ఈఎస్పిఎన్ స్పోర్ట్స్ అవార్డ్స్, రీసెంట్గా ఇచ్చిన ఈఎస్పిఎన్ స్పోర్ట్స్ అవార్డ్స్లో మేల్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చి నీరజ్ చోప్రా జావలిన్ త్రో కేటగిరీ నుండి గెలుచుకున్నాడు. అలాగే ఫీమేల్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా పివి సింధు ఎన్నికవడం జరిగింది. పివి సింధు వచ్చి మనకి బ్యాడ్మింటన్ ప్లేయర్. అలాగే ఎమర్జింగ్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా సౌరభ్ చౌదరి గెలుచుకోవడం జరిగింది. ఈయన వచ్చి మనకి షూటింగ్కి సంబంధించిన పర్సన్. అలాగే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చి ప్రదీప్ కుమార్ బెనర్జీ, ఈయన వచ్చి మనకి ఫుట్బాల్ కేటగిరీ. ఓకే, ఇవి మనకి ఇంపార్టెంట్ ఈఎస్పిఎన్ స్పోర్ట్స్ అవార్డ్స్ అనేవి. సో నెక్స్ట్ మను సాహ్నే ఈజ్ ద నెక్స్ట్ ఐసీసీ సీఈఓ ఫ్రమ్ జూలై 2019. మనకి జూలై 2019 నుండి ఐసీసీ యొక్క సీఈఓ ఎవరు అంటే మను సాహ్నే. ఓకే, సో ప్రజెంట్ మనకి ఈయన ముందు ఉన్న సీఈఓ ఎవరు అంటే జూలై దాకా డేవిడ్ రిచర్డ్సన్. నెక్స్ట్ మియామి ఓపెన్ విన్నర్. ఓకే, మియామి ఓపెన్ విన్నర్ వచ్చి రోజర్ ఫెదరర్. ఈ మియామి ఓపెన్ అనేది రోజర్ ఫెదరర్కి 101వ కెరియర్ టైటిల్, 101 కెరియర్ టైటిల్. రోజర్ ఫెదరర్ విన్ అయిన 101వ కెరియర్ టైటిల్ ఏది అంటే మియామి ఓపెన్ అని చెప్పాలి. మియామి ఓపెన్ విజేత ఎవరు అంటే రోజర్ ఫెదరర్. నెక్స్ట్ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్. ఓకే, సాఫ్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ విన్నర్ ఎవరు అంటే మనకి ఇండియా టీం విన్ అవ్వడం జరిగింది 5వసారి. రన్నర్ వచ్చి నేపాల్. ఓకే, సాఫ్ ఫుట్బాల్ దక్షిణాసియా ఫుట్బాల్ ఫెడరేషన్ విజేత ఇండియా, రన్నర్ నేపాల్. నెక్స్ట్ ఖతర్ బీట్స్ జపాన్ 3-1 టు విన్ ద ఏషియన్ కప్ ఫర్ ద ఫస్ట్ టైం. ఏషియా కప్ ఎవరు విన్ అయ్యారంటే మనకి ఖతర్ టీం విన్ అవ్వడం జరిగింది ఏషియా ఫుట్బాల్ జపాన్ మీద 3-1 తేడాతో. నెక్స్ట్ ఇండియా టు హోస్ట్ ద అండర్-17 ఉమెన్ ఫుట్బాల్ వరల్డ్ కప్ ఇన్ 2020. మనకి మహిళల ఫుట్బాల్ ప్రపంచ కప్ని 2020లో అండర్-17 ఎవరు ఆతిథ్యం ఇస్తున్నారంటే మనకి భారత్. నెక్స్ట్ మీనా కుమారి మైస్నామ్ క్లించెస్ ద గోల్డ్ ఇన్ బాక్సింగ్ వరల్డ్ కప్ ఇన్ కోల్గేన్ జర్మనీ. మనకి కోల్గేన్ జర్మనీలో జరిగిన బాక్సింగ్ ప్రపంచ కప్లో మీనా కుమారి గోల్డ్ మెడల్ విన్ అవ్వడం జరిగింది. సో మీనా కుమారి ఈజ్ రిలేటెడ్ టు విట్ స్పోర్ట్స్ అంటే బాక్సింగ్. ఓకే, అలాగే మనకి కోల్నే బాక్సింగ్ ఛాంపియన్షిప్ రీసెంట్గా ఎక్కడ జరిగింది అంటే జర్మనీ. నెక్స్ట్ సురేష్ రైనా ఈజ్ ద ఫస్ట్ క్రికెటర్ టు స్కోర్ ద 5,000 రన్స్ ఇన్ ఐపీఎల్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ సీజన్ ప్రస్తుతం నడుస్తుంది కదా, ఇందులో 5,000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి క్రికెటర్ ఎవరు అంటే సురేష్ రైనా. అలాగే మనకి మహేంద్ర సింగ్ ధోని వాస్ బికమ్ ద ఫస్ట్ కెప్టెన్ టు రిజిస్టర్ 100 విన్స్ ఇన్ ద ఐపీఎల్. ఐపీఎల్లో 100 విజయాలు నమోదు చేసిన మొట్టమొదటి కెప్టెన్ ఎవరు అంటే మహేంద్ర సింగ్ ధోని. ఇద్దరు కూడా మనకి ధోని రైనా ఇద్దరు కూడా చెన్నై సూపర్ కింగ్స్ యొక్క టీమ్మేట్స్. నెక్స్ట్ ఇండోనేషియా మాస్టర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2019 ఉమెన్స్ సింగిల్స్ విన్నర్ వచ్చి సైనా నెహ్వాల్. ఓకే, ఇండోనేషియా మాస్టర్స్ విన్నర్ ఎవరు సైనా నెహ్వాల్. ఎక్కడ జరిగింది ఇండోనేషియా మాస్టర్ బ్యాడ్మింటన్ అంటే జకార్తా ఇండోనేషియా. ఓకే, అలాగే యోనెక్స్ సన్రైజ్ 83rd సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఉమెన్ సింగిల్స్ విన్నర్ వచ్చి సైనా నెహ్వాల్. 83వ సీనియర్ నేషనల్స్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్ విజేత ఎవరు సైనా నెహ్వాల్. రన్నర్ ఎవరి మీద విన్ అయింది అంటే మనకి పివి సింధు. అలాగే మెన్స్ సింగిల్స్ విన్నర్ వచ్చి సౌరభ్ వర్మ, రన్నర్ వచ్చి లక్ష్య సేన్. ఉమెన్స్ విన్నర్ వచ్చి సైనా నెహ్వాల్, రన్నర్ వచ్చి పివి సింధు. మెన్స్ సింగిల్ విన్నర్ వచ్చి సౌరభ్ వర్మ, రన్నర్ వచ్చి లక్ష్య సేన్. నెక్స్ట్ యోనిక్స్ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. ఇది ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఛాంపియన్షిప్. మనకి నేమ్స్ చాలా సిమిలర్గా ఉంటాయి. ఇది యోనెక్స్ సన్రైజ్ ఓకే నేషనల్ ఛాంపియన్షిప్. అలాగే ఇది యోనెక్స్ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. దీని విజేత వచ్చి మనకి కెంటో మొమోటో జపాన్. అలాగే ఫీమేల్ విన్నర్ వచ్చి చెన్ యుఫాయి చైనా.
నెక్స్ట్ యోనిక్ స్విస్ ఓపెన్, ఇది మనకి స్విస్ ఓపెన్. ఈ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ యోనిక్ స్విస్ విన్నర్ ఎవరు అంటే మనకి షియోకి చైనా. ఓకే, షియోకి చైనా పురుషుల సింగిల్స్ విజేత. అలాగే రన్నర్ వచ్చి మనకి బి సాయి ప్రణీత్. ఓకే, అలాగే స్విస్ ఓపెన్లో మనకి మహిళల సింగిల్స్ వచ్చి చెన్ యుఫాయి విన్నర్. రన్నర్ ముమ్మల్ సింగిల్స్ విన్నర్ ఎవరు అంటే చెన్ యుఫాయి చైనా. ఓకే, నెక్స్ట్ యోనిక్ సన్ రైజ్ ఇండియా ఓపెన్. యోనిక్ సన్ రైజ్ ఇండియా ఓపెన్ విన్నర్ వచ్చి మనకి మెన్ సింగిల్స్ వచ్చి విక్టర్ ఆక్సోలెన్స్ డెన్మార్క్ టీం. అలాగే రన్నర్ వచ్చి శ్రీకాంత్ కిందంబి ఇండియా. సో మనకి రన్నర్ శ్రీకాంత్ ఇండియా కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. చాలా సిమిలర్గా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. సన్ రైజ్ అని ఇంగ్లాండ్ అని ఈ విధంగా ఉంటాయి, పక్కన నేమ్స్ అనేవి చాలా సిమిలర్గా ఉంటాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ అన్నీ కూడా. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యోనిక్ సన్ రైజ్ ఇండియా ఓపెన్లో ఉమెన్స్ సింగిల్స్ విన్నర్ వచ్చి రచ్నోక్ ఇంటనాన్ థాయిలాండ్ నుండి. అలాగే రన్నర్ వచ్చి హీ బింగ్జియా చైనా. ఓకే, అలాగే 2019 మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ విన్నర్ వచ్చి మెన్స్ సింగిల్స్ లిండాన్ చైనా. అలాగే ఉమెన్స్ సింగిల్స్ వచ్చి తాయ్ జుంగ్ ఇంగ్ ఫ్రమ్ తైవాన్. ఓకే, సో ఇది మనకి లాస్ట్ 4 monthsలో ఉన్న ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్ అనేవి. సో ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అలాగే ఇంపార్టెంట్ అవార్డ్స్ మనం లాస్ట్ 6 months వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాటి యొక్క లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి చూడొచ్చు. ఓకే, వీడియోస్ అనేవి వస్తే తప్పకుండా లైక్ షేర్ చేస్తూ ఉండండి. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.